పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రజల నుంచి వినతులు అర్జీ పత్రాలను స్వీకరించారు। ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ నిరుద్యోగ యువత భవిష్యత్తును దెబ్బతీశారని విమర్శించారు। కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు। ఇక రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వారికి అండగా నిలిచిందన్నారు। వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎన్నో లక్షల కోట్లు నిధులు లేనప్పటికీ కూడా అప్పులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఏదైతే సూపర్ 6 లో భాగంగా హామీలు నెరవేర్చడమే కాదు, మనందరం చూస్తున్నాం ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎవరైతే ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా వెంటనే ఇమీడియట్గా 1 నెల 2 నెలల్లో చేసి వాళ్ళ కష్టాలు తీరే విధంగా కూడా ఈ రోజున కూటమి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం। చేయలేదు, ఇప్పుడు అవన్నీ కూడా ఈ టైంలో మనకు వస్తున్నాయి। పార్టీ ఆఫీసులో శ్రీ తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో ప్రతి వారం గ్రీవెన్స్ కార్యక్రమం జరుగుతుంది। భీమవరంలో ఎవరికి సమస్యలు ఉన్నాయో వారికి తెలియపరచడం, సీతారామలక్ష్మి గారు సొంతంగా 10 లక్షల్లో ఆ ఒక్క సమస్యలన్నీ కూడా వెంటనే కమిషనర్ గానీ అలాగే కలెక్టర్ గారికి గానీ ఏ ఒక్క సమస్య ఉన్న స్టేట్ ఆఫీస్ కానీ వెంటనే ఆ విషయం మీద స్పందించి ప్రతి ఒక్కటి కూడా ఒక సీఎం రిలీఫ్ ఫండ్ గానీ అలాగే పెన్షన్లు గానీ అలాగే ఏ ఒక్క సమస్య ఉన్నా సరే సొంతంగా ఆ వారి 10 లక్షల్లో ఆ కార్యక్రమం జరుగుతుంది। అలాగే గ్రీవెన్స్ వచ్చిన ఇతర ప్రాంతాల నుండి ఎంత ఇబ్బంది పడతారని వాళ్ళు ఎండలుగా వస్తారని వాళ్ళకి భోజనం ఏర్పాట్లు కూడా ఒక తల్లిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆర్గనైజేషన్ కూడా కష్టపడి ఆ ఇచ్చిన వాగ్దానాలు పాదయాత్రలో యువకుల